వాడిన తర్వాత వాడక ముందు దాని యొక్క సరౌండింగ్స్ ఎట్లా ఉంది, వాడిన తర్వాత దీని ఫినిషింగ్ ఎట్లా ఇది స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఇదేమో మనకు డిఫరెంట్గా హనీకమ్స్ ఎక్కువ. అసలు ఈ మిక్సింగే సరిగ్గా ఉంటుంది. మిక్సింగ్ ఏం లేదు. ఇది మా దాని ఎట్లా అదే విధంగా ఇదే మిక్స్ చేస్తాం. కానీ డిఫరెన్స్ చూస్తే ఇది ఎంత ఫినిషింగ్ స్మూత్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కింద పెట్టండి. దీని మీద లైన్ పెట్టాం కదా. అవును. అంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ టెస్ట్ లాగా ఇప్పుడు వచ్చేసి దగ్గర అడెసివ్ అయిపోతుంది. అడెసివ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను పాలిపోతుందని చెప్పా కదా, పాలిపోతుంది డౌట్ రావచ్చు. కానీ అది రేపు వచ్చి చూసిన తర్వాత ఉండేదానికంటే లోపలికి వచ్చేస్తుంది. మనం పెట్టే క్రాక్ ఎందుకంటే అడెసివ్ కోసం అని, అడెసివ్ పర్పస్ మీకు చూపించాలని చెప్పి అట్లా పెట్టాము. మీకు రేపు ఉదయం వచ్చి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఉదయం తీసిన తర్వాత రెండింటిగా వాటర్ పోతాము. ఇది పీల్చుకోవచ్చు, అది పీల్చుకుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ పెంచేదాని విధంగా తయారు చేస్తుంది. కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ పెంచుతుంది, ఉండేదానికంటే ఎక్కువ స్ట్రెంత్ పెంచుతుంది. బాగా వచ్చింది బస్ పెంచుతుంది, బాగా క్యూరీ ఉంది. మనం రాడ్లు కూడా రేపొద్దున హనీకమ్స్ రాకుండా కూడా వేసిన కాంక్రీట్ ను కూడా రాకుండా వేసినట్టుగానే ఉంది. దీనికి డిఫరెన్స్ వస్తాం అంతే కదా. రేపు తీసి చూస్తాం. ఈ రెండు దీనిపై పెడతా ముద్దులే పెడితే ఇబ్బంది పడతాం. పిల్లలు ఆగుతారు. ఇలా పెడితే మనకు సేఫ్టీగా ఉంటారు. మనం కూడా ఓకే అది ఓకే. దాని మనం वीडियोस बनाने हैं फिल्मोरा है ना।